Alright, we started going to Harley Davidson showroom. హార్లీ డేవిడ్సన్ ఒక ఐకానిక్ బ్రాండ్. బేసిక్గా ఇది ఒక క్రూజర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ. బట్ రీసెంట్లీ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ లుకింగ్ అట్ డిఫరెంట్ డిజైన్స్. అంటే మనం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకోవాలంటే ఇట్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ అన్ ఎలక్ట్రిక్ వెహికల్. లైవ్ వైర్ అనేసి హార్లీ డేవిడ్సన్ లైవ్ వైర్ అనేసి ఇట్ హ్యాస్ డిజైన్డ్ అ న్యూ ఎలక్ట్రిక్ వెహికల్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి పాన్ అమెరికా 1250. ఇది ఒక ఏడివి సెగ్మెంట్ బైక్. చాలా అంటే చాలా బాగుంది. నేను ఆల్రెడీ చూసి వచ్చాను టుడే. అది చూసి మీ అందరికీ కూడా షేర్ చేద్దాం అనేసి నేను ఇవాళ షూట్కి వెళ్తున్నాను. ఇందులో ఇచ్చిన ఫీచర్స్ అండ్ ద టెక్నాలజీ దట్ దే హ్యావ్ యూజ్డ్, ఇట్స్ అవుట్ స్టాండింగ్. యాక్చువల్గా స్పీడ్ వచ్చేసి 40 దాటట్లేదు, ఎందుకంటే సిటీలో ఎక్కడ పడితే అక్కడ కెమెరాస్ పెట్టారు. సో ఇలా మనం 40 దాటగానే జమ్మని ఫోటో వస్తుంది ఇంటికి. ఈ మధ్య ఇన్లాండ్ లెటర్స్ కూడా పంపిస్తున్నారు. ఐ హ్యావ్ గాట్ రీసెంట్లీ వన్. జీబ్రా క్రాసింగ్ మీద పెట్టాను, ఏ సైడ్ ఒక 135 రూపాయలు. మనం ఇప్పుడు పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్ కింద ఉన్నాం. సో వీఆర్ నియర్. ఇంకొక 10 minutesలో మనం అక్కడ ఉంటాం. హెల్మెట్లు లేకుండా భలే నడుపుతున్నారు స్వామి. అసలు ఆడు చూడ, ఆడు తిప్పుడు, ఆడు అబ్బో. ఆల్ రైట్, మనం హార్లీ డేవిడ్సన్ షోరూమ్కి రీచ్ అయిపోయాం. ఇది కావూరి హిల్స్లో ఉంది. ఇది మనకి జూబ్లీ హిల్స్ న్యాచురల్ ఐస్ క్రీమ్ ఉంది కదా, అక్కడ నుంచి అయ్యప్ప సొసైటీ రోడ్డుకి వెళ్ళే దారిలో ఉంటుంది. హియర్ వి ఆర్. ఏమన్నా బళ్ళ స్వామి. సో డార్లింగ్స్, ఇదే హార్లీ డేవిడ్సన్ యొక్క ఫస్ట్ ఎవర్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ పాన్ అమెరికా 1250. ఈ ఏడివి సెగ్మెంట్స్లో ప్రస్తుతానికి డామినేట్ చేస్తున్న బిఎండబ్ల్యూకి కానీ, ట్రయంఫ్కి కానీ, కవాసకి కానీ, డ్యుకాటికి కానీ, వీటికి కాంపిటీషన్గా ఈ ఏడివి లాంచ్ చేశాడంటే హార్లీ డేవిడ్సన్ ఒక బిగ్ ఛాలెంజ్ అనే చెప్పుకోవచ్చు. మరి ఇంత కాంపిటీషన్ ఉన్న మార్కెట్లోకి హార్లీ డేవిడ్సన్ రిలీజ్ చేసిన ఈ పాన్ అమెరికా 1250 ఫీచర్స్ వింటే మీ ఓన్ బైక్స్ లిస్ట్లో మీరు ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి అనేలా ఉంటుంది. మరి దీని డీటెయిల్స్ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ దీని ఎక్విప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఈ బండి ప్రొఫైల్ చూస్తే మనకి హార్లీ డేవిడ్సన్ ఐకానిక్ V-twin ఇంజిన్ డిజైన్ కనిపిస్తుంది. బట్ ఈ ఇంజిన్ వచ్చేసి అప్డేటెడ్ ఇంజిన్. దీని పేరు రెవల్యూషన్ మ్యాక్స్ ఇంజిన్. ఇది 1250cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్. దీని హార్స్ పవర్ వచ్చేసి 150 bhp అండ్ టార్క్ వచ్చేసి 128 Nm ఆఫ్ టార్క్. ఇది దీని డిజైన్ ఆఫ్ హార్ట్. దీనికి అప్ సైడ్ డౌన్ 47 mm ఫోక్స్ ఇచ్చాడు, విచ్ ఇస్ ఎ లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఆన్ ద ఫ్రంట్. దీనివల్ల మనకి ఏంటంటే రైడ్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే బ్యాక్ వచ్చేసి మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చాడు. ఇంకా బ్రేక్స్ వచ్చేసి బ్రెంబ్రో బ్రేక్స్ ఇచ్చాడు. మనకి ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ ఛానల్ 320 mm డిస్క్ బ్రేక్స్ ఇచ్చాడు. అలాగే బ్యాక్ వచ్చేసి 280 mm సింగిల్ డిస్క్ బ్రేక్ ఇచ్చాడు. ఇంకా టైర్స్ వచ్చేసి ఫ్రంట్ మనకి 19-inch స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చాడు. ఇవి మిషలిన్ 120/70 సెక్షన్ టైర్స్. అండ్ బ్యాక్ వచ్చేసి 17-inch స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్. ఇవి కూడా 170/60 సెక్షన్ టైర్స్ విచ్ ఇస్ ఫ్రమ్ మిషలిన్. ఇంకా ఫ్రంట్ లైట్ విషయానికి వస్తే ఒక మ్యాసివ్ LED లైటింగ్ అనే చెప్పుకోవచ్చు. దీనికి ఒక ఫ్యూచరిస్టిక్ డిజైన్ కనిపిస్తుంది. చాలా చాలా కొత్తగా అండ్ బ్యూటిఫుల్గా కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఆన్ ది గో అడ్జస్టబుల్ విండ్ స్క్రీన్ ఇచ్చాడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా వేరే అడ్వెంచర్ బైక్స్లో మీరు ఈ అడ్జస్ట్మెంట్ చేయాలంటే యూ హ్యావ్ టు స్టాప్ ద బైక్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ లివర్ యూస్ చేసి ఈజీగా మీరు విండ్ స్క్రీన్ హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ బండిలో ఉన్న ఆ స్పెషల్ ఫీచర్స్ ఏంటో ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి అడాప్టివ్ రైడ్ హైట్ సిస్టమ్. ఇదేంటంటే బండి ఐడిల్లో ఉన్నప్పుడు సీట్ హైట్ తగ్గి ఉంటుంది, విచ్ ఇస్ 830 mm. అది వన్స్ స్టార్ట్ అయ్యాక మీరు రన్నింగ్లో ఉన్నప్పుడు 848 mmకి వెళ్తుంది. దీనివల్ల ఏంటంటే కూర్చునేటప్పుడు మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం రైడింగ్ చేసేటప్పుడు మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెమీ యాక్టివ్ లోడ్ సస్పెన్షన్ కంట్రోల్. ఇదేంటంటే డిఫరెంట్ రైడింగ్ టెరెన్స్ ఆర్ వెదర్ కండిషన్స్ లేదంటే కార్నరింగ్ కానీ చేసేటప్పుడు వెయిట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి బ్యాంక్ ల్యాంప్ ఎయిమింగ్. అంటే మనం టర్నింగ్ చేసేటప్పుడు బండి లైట్గా లీన్ చేస్తాం. ఆ లీన్ యాంగిల్ బట్టి లోపల ల్యాంప్ టర్న్ అయ్యి మనకి నైట్లో విజన్ అనేది టర్నింగ్స్లో క్లియర్గా చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండిల్ మౌంటెడ్ కంట్రోల్స్. మీరు లెఫ్ట్ హ్యాండిల్ చూసినట్లయితే
ఫస్ట్ వచ్చేసి లైట్ స్విచ్ ఇచ్చాడు అండ్ ఇంకా మిడిల్లో ఉన్న స్విచ్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ స్విచ్, పైన ఆన్ బటన్ అండ్ కింద ఆఫ్ బటన్. ఈ క్రూజ్ కంట్రోల్ ఏంటంటే మీరు హైవేస్లో ఒక సర్టన్ స్పీడ్ అనేది లాక్ చేసి యాక్సలరేషన్ వదిలేయచ్చు. సో దట్ మీకు బండి యాక్సలరేషన్ అనేది యూజ్ చేయకుండానే లాక్ చేసిన స్పీడ్లో వెళ్ళిపోతుంది. ఇది లాంగ్ డిస్టెన్స్ రైడర్స్కి చాలా బెనిఫిట్, నాకు పర్సనల్గా తెలుసు. అండ్ ఇక్కడ లెఫ్ట్లో ఉన్న రీసెట్ అండ్ సెట్ బటన్స్ అనేవి క్రూజ్ కంట్రోల్కి సంబంధించిన బటన్స్. ఇక రైట్ సైడ్లో ఉన్న టాప్ బటన్స్ ఏంటంటే హీటెడ్ హ్యాండ్ గ్రిప్. ఇది మనకి వెదర్ చాలా కోల్డ్గా ఉన్నప్పుడు మన హ్యాండ్స్కి గ్రిప్ నుంచి హీట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ రైట్ సైడ్లో ఉన్న కింద బటన్ వచ్చేసి డయాగ్నోస్టిక్ ప్యానల్ స్విచ్. ఇది మీరు లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మనకున్న TFT స్క్రీన్ అనేది ఆన్ అవుతుంది. ఇక కింద వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్న TFT స్క్రీన్కి సంబంధించిన నావిగేషన్ బటన్స్, అలాగే రైట్ సైడ్ వచ్చేసి పైన మెనూ బటన్ అండ్ కింద హోమ్ బటన్, అలాగే వీటి కింద ఉన్నవి హార్న్ అండ్ టర్న్ ఇండికేటర్ బటన్స్. ఇక ఇప్పుడు TFT టచ్ స్క్రీన్ గురించి మాట్లాడుకుందాం. ఇది 6.8 ఇంచ్ టచ్ స్క్రీన్. ఇందులో మనకి సెట్టింగ్స్, బైక్ డయాగ్నోస్టిక్స్, మ్యూజిక్ అండ్ నావిగేషన్స్ మెనూ ఉంటుంది. మనం సెట్టింగ్స్లో చూసినట్లయితే మెయిన్గా వచ్చేసి జనరల్ అండ్ రైడ్ కస్టమైజేషన్ ఆప్షన్స్, మిగతావి స్క్రీన్ బ్రైట్నెస్, బ్లూటూత్ అండ్ ఫోన్ నోటిఫికేషన్స్ అండ్ డాష్బోర్డ్ కస్టమైజేషన్ సెట్టింగ్స్. మనకి జనరల్లో వచ్చేసి ట్రిప్ సెట్టింగ్స్, క్లాక్, సెక్యూరిటీ పిన్ అండ్ డిస్ప్లే లాంగ్వేజ్ వంటి సెట్టింగ్స్ ఉంటాయి. ఇక రైడ్ కస్టమైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్. ఇందులో మనకి రైడ్ మోడ్స్ ఉన్నాయి. అంటే మనకి బండిలో 4 రైడ్ మోడ్స్ అలాగే 3 కస్టమ్ రైడ్ మోడ్స్ ఇచ్చాడు. మీరు ఏ వెదర్ కండిషన్లో వెళ్తున్నారు, అలాగే ఎలాంటి రోడ్స్ మీద వెళ్తున్నారు అనే దాన్ని బట్టి మీరు ఈ రైడ్ మోడ్స్ అనేది సెట్ చేసుకోవాలి. ఇక వెహికల్ లోడింగ్ అనే ఆప్షన్ ఇచ్చాడు. ఇందులో మీరు ఒక్కరే వెళ్తున్నారా, లేదా పిలియన్ రైడర్తో వెళ్తున్నారా, లేదా లగేజ్తో వెళ్తున్నారా, లేదా లగేజ్ ప్లస్ పిలియన్ రైడర్తో వెళ్తున్నారా అనేది సెట్ చేస్తే దాన్ని బట్టి బండి పవర్ అవుట్పుట్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇక మెనూలో ఉన్న బైక్ డయాగ్నోస్టిక్స్లోకి వెళ్తే ఇందులో ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్ ప్రెషర్, అలాగే ఇంజిన్ టెంపరేచర్ ప్లస్ బ్యాటరీ పవర్ డీటెయిల్స్ అనేవి మనకి క్లియర్గా కనిపిస్తాయి. ఇక మిగతావి వచ్చేసి నావిగేషన్ అండ్ మ్యూజిక్. దీనికి మీరు ఫోన్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని హార్లీ డేవిడ్సన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వాడుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి రైట్ హ్యాండిల్ మౌంటెడ్ కంట్రోల్స్. ఇందులో మనకి హజార్డ్ లైట్స్, ఇంజిన్ ఆన్ విత్ ఫిల్ స్విచ్, రైడింగ్ మోడ్స్ మార్చుకోవడానికి ఒక బటన్, అలాగే ఇంకా సెంటర్లో వచ్చేసరికి మ్యూజిక్ కంట్రోల్ బటన్స్ విత్ వాల్యూమ్ బటన్స్ అండ్ కింద వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్ మరియు వాయిస్ కమాండ్ యాక్టివేషన్ బటన్ ఇచ్చాడు. మరి ఇన్ని ఆప్షన్స్ అండ్ ఫీచర్స్ ఉన్న బండి నడిపితే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. దీని సైలెన్సర్ సౌండ్ కూడా చాలా స్వీట్గా ఉంది, మీరే ఒకసారి వినండి. ఇక దీని ప్రైసెస్ విషయానికి వస్తే స్టాండర్డ్ 16.90 lakhs ఎక్స్ షోరూమ్ అండ్ స్పెషల్ ఎడిషన్ వచ్చేసి 19.9 lakhs ఎక్స్ షోరూమ్. మీకు ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టాను, మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. సో అది మ్యాటర్. నేనైతే లిటరల్గా బండితో లవ్లో పడిపోయా. ఐ జస్ట్ లవ్ ద వెహికల్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఫీచర్స్ అండ్ రైడింగ్ కంఫర్ట్కి సంబంధించిన ఏదైతే టెక్నాలజీ యూజ్ చేశాడో ఇందులో అన్నీ అద్భుతంగా ఉన్నాయి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో మీరు కూడా నాకు చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రోమియో అండ్ రైడ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ అండ్ బాయ్.